హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 23 సింగరేణి ఫార్మేషన్ డే. గ్రౌండ్కి వెళ్ళాం మా ఫ్యామిలీ అందరం. ఈరోజు గ్రౌండ్ చాలా మందితో చాలా కలకలలాడుతూ ఉంటుంది. చాలా ఇక్కడ చూపించేది డంపర్ టైర్స్. సో డంపర్ టైర్స్ అన్నమాట. చూడండి, మీకు కనిపిస్తుంది, ఈ ఫోటోలో ఉంది డంపర్. సో ఇక్కడ మనకి సింగరేణి సంబంధించినవన్నీ బ్రీత్ ఎనలైజర్, ఇంకా వామ్ కోట్, ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ మనకు తెలియని వాళ్ళకు కూడా తెలిసేలాగా పెట్టారనమాట. హెల్మెట్స్, ట్రైనింగ్ షూస్, సాక్స్లు, సింగరేణిలో ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ. సో ఇంకా చక్కగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు అక్కడ. హైగ్రోమీటర్, బ్రీత్ ఎనలైజర్ చూడండి, మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ బొగ్గు కూడా ఉంది, జీ గ్రేడ్ బొగ్గు అనమాట, G7 గ్రేడ్. ఇది లోపలండి, లోపల ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తున్నారు. ఇక్కడ చూడడానికి చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఎంతమంది వచ్చారో చూడండి. అక్కడ మనకు కనిపించేవన్నీ సింగరేణిలో లోపల ఏం జరుగుతుందో అన్నీ చూపిస్తున్నారు క్లియర్గా. ఇవన్నీ ఏంటంటే తెలియని వాళ్ళ కోసం, అంటే ఫీమేల్స్ అక్కడికి లోపలికి ఎలా ఉండదు కదా, అందుకే ఇవన్నీ చూపిస్తున్నారు. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇంక్లైన్ మోడల్. ఇంక్లైన్ మోడల్ లోపల ఎలా ఉంటాయి అనేదని మనకి చిన్న చిన్నగా వాళ్ళు డిజైన్ చేసి చూపిస్తున్నారు. ఇది ఓసి, ఓపెన్ కాస్ట్. అక్కడ ఏం జరుగుతుంది లోపల, డంపర్లు ఎలా తిరుగుతాయి, ఏముంది, డ్రిల్ మిషన్ క్లియర్గా రాసి ఉంది ప్రతి ఒక్కటి మనకి. ఇది మ్యాన్ రైడింగ్ చైర్. లోపలికి అండర్ గ్రౌండ్లోకి ఎలా దిగాలి, అండర్ గ్రౌండ్ నుండి బయటికి ఎలా రావాలి క్లియర్గా పెట్టారు. చూడండి, మీకు ఇలా చైర్ లిఫ్ట్ అన్నమాట. ఇది చైర్ లిఫ్ట్ ఎక్కి కిందకి వెళ్తారు, పైకి ఇలా కింద లోపల నుంచి చాలా 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తారు అండర్ గ్రౌండ్. ఇది చూడండి, ఇవన్నీ లోపల యూజ్ చేసే ఎక్విప్మెంట్స్. ఇవన్నీ చాలా వెయిట్ ఉంది. మా డాడీ చూడండి మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు క్లియర్గా. ఇంకా అలా సింగరేణి ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ వీడియో, ఏంటి లోపల ఏం చేస్తారు, ఎలా జరుగుతుంది సింగరేణి వాళ్ళు. మా మమ్మీ కూడా ఏదో లేపడానికి ట్రై చేస్తుంది, కానీ అది అవ్వట్లేదు. మా డాడీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది కూడా చూడండి లోపల ఎలా ఉంటుంది. ట్రైన్ అన్నమాట, కొత్త, ఇది న్యూగా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారంట ఇలా. సో లోపల ట్రైన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సింగరేణి ఎంప్లాయీస్కి మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారో. చూడండి క్లియర్గా ఆ లోపల ఇలాంటి వెహికల్స్ ఉంటాయి అన్నమాట. ఇదొక్కటి సేఫ్ డిస్పోజల్ అంట. ఇది కూడా అమ్మాయి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది చూడండి, ఇవి మనకి రోడ్ మీదనే కనిపిస్తాయి. ఈ బకెట్స్ అన్నమాట. బకెట్స్ నుండి బొగ్గును తీసుకెళ్తారు, అటు ట్రాన్స్ఫర్ చేస్తారు, అటు నుండి ఇటు నుండి వైరింగ్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తారు. మనకి రోడ్ మీదనే కనిపిస్తాయి ఇలాంటివి. మా మనుగురికి వస్తే అన్నీ కనిపిస్తాయి క్లియర్గా. బకెట్స్ ఒకటి అటు వెళ్ళే లైన్ ఉంటుంది, ఒకటి ఇటు వచ్చే లైన్ ఉంటుంది. 2 లైన్స్ నుండి క్లియర్గా తీసుకెళ్తారు. ఇది లైక్ రోప్ వే టైప్ అనమాట. బొగ్గును మనమైతే ఎలా అందులోకి వెళ్ళి తీసుకెళ్తామో అలా. సో ఇదొకటి. ఇది చూడండి, మనకి అండర్ గ్రౌండ్ ఇట్లా స్టెప్ వైజ్ ఎలా కనిపిస్తుందో అది. ఇది మినిమేట్. ఇది వైర్స్ లోపల ఎలా ఏమేమి యూజ్ అవుతాయి, ఎన్ని మీటర్స్ యూజ్ అవుతాయి, అలా క్లియర్గా మనకు తెలుగులో ఇంగ్లీష్లో అన్నీ రాసి పెట్టారు క్లియర్గా ఉండడానికి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా పెట్టారు. లక్స్ మీటర్ అంట. చూడండి, ఇవన్నీ గ్రీనరీ అండి. నవగ్రహ వనం, లోపల వనం కూడా ఉంటుంది. లోపల చాలా చెట్లు ఉంటాయి, చాలా ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ఆక్సిజన్ కోసమని రాశి వనం ఇలాంటి మొక్కలు పెంచుతారు. ఎందుకంటే లోపల చేసే పని వేరు ఉంటుంది. సో బయటికి వచ్చాక ఆక్సిజన్ వాళ్ళకి కరెక్ట్గా అందాలి కదా. ఈ పొల్యూషన్ వల్ల బయటికి వస్తే ఏముండదు కాబట్టి
ఇలాంటి ఆయుర్వేద మొక్కలు ఇవన్నీ పెంచుతారు లోపల. చూడండి, ఇవన్నీ మనకు చిన్న చిన్నగా జస్ట్ మొక్కలు శాంపిల్స్ పెట్టారు, కానీ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి లోపల. సో వాటి కిందే వీళ్ళు కాసేపు అలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇవి రెస్క్యూ టీం వాళ్ళండి. ఎమర్జెన్సీగా ఏమన్నా అయితే రెస్క్యూ వాళ్ళు చూపించడానికి. ఇతను చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు వినండి. ఇది లోపల ఎమర్జెన్సీగా ఒక పర్సన్ పడిపోతే హార్ట్ స్ట్రోక్ వస్తే 2 minutes టైం ఉంటుంది. ఆ టైంలో మనం అతన్ని కాపాడచ్చు. ఎలా కాపాడాలి అనేది ఇతను క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చిన్న పిల్లలకు కూడా ఏంటంటే మనకు ఎవరికైనా అలా ఆక్సిజన్ పెట్టి అంటే 2-3 ప్రాసెస్ ఉంటుంది. అలా ఎమర్జెన్సీగా చేస్తే క్లియర్గా మళ్ళీ వాళ్ళు